ఇక కోడిగుడ్లదైతే ఈ దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కోడిగుడ్ల కుంభకోణం. కేసీఆర్ గారి పాలనలో ఒక కోడిగుడ్డు ఒక్కొక్కటి 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఉండాలని చెప్పి నిబంధన విధించేవారు. అదే విధంగా ఈ కోడిగుడ్డు రేటు మార్కెట్ రేటుకు 30 పైసలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మార్కెట్లో 5 రూపాయలు ఉంటే ఒక గుడ్డు 5 రూపాయల 30 పైసలు, లేకపోతే 40 పైసలు. అదేవిధంగా సగటున ఒక్కొక్క గుడ్డు విలువ 5 నుంచి 5 రూపాయల నుంచి 5 రూపాయల 50 పైసలు, అంటే 5.5 రూపాయల వరకు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండారు, కానీ ఇది అందరు వినాలి తెలంగాణ ప్రజలు. ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు. ఎంత? ఒక్కొక్క గుడ్డు విలువ 7 రూపాయలు, 6 రూపాయల 90 పైసల నుంచి 7 రూపాయలు నిర్ణయించిండు. ఇక్కడనే తిరకాసున్నది. మీరు అనుకోవచ్చు, అబ్బా రేటు పెంచిండు కదా, ఇంకేది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని. కాదు, ఇక్కడ ఏం చేసిండయా అంటే ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ 3 కోట్ల టర్నోవర్ చూపియండి అన్నాడు. కేసీఆర్ గారి టర్నోవర్ నిబంధన పెట్టలేదు. 3 కోట్ల టర్నోవర్ చూపియండి, మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి, మీకు అగ్మార్క్ గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్మార్క్ గ్రేడింగ్? వీళ్ళకు 3 కోట్ల టర్నోవర్ ఏడికెళ్ళి వస్తుంది?